మార్నింగ్ టైం 7 అవుతుంది. నిద్ర లేవండ్రా అందరూ. సాటర్డే ఈవినింగ్ అంతా ఫ్రెండ్స్తో ఆడి ఆడి నిద్రపోవడం. ఈరోజు ఏం వారమో గుర్తుందా? ఆదివారం త్వరగా నిద్ర లేచి కదలండి చర్చికి. అబ్బా ఆగమ్మా, రోజు ఉదయం 6 గంటలకే లేపేస్తావు స్కూల్కి వెళ్ళాలని. ఆదివారమైనా 1 గంట హాయిగా నిద్రపోదామంటే పడుకోనివ్వవు కదా. అలా మా తలలు తింటుంటావు. స్టేసీ, నువ్వైనా నిద్ర లేచావా లేదా? ఆగమ్మా, వస్తున్నాను. లేచానమ్మా. ఆ ముసుగేంటే దొంగోడిలాగా? ఆ ముసుగుతి, నిద్రపోతా. నిజమేరా, వారమంతా సండే కోసం ఎదురు చూడడం, ఎంజాయ్ చేద్దామని కలలు కనడమే సరిపోతుంది. ఆ కల మాత్రం తీరడం లేదు. యావండి, యావండి, మీరైనా నిద్ర లేచారా లేదా? ఆ, లేస్తున్నా లేస్తున్నా ఆ, లేస్తున్నా లేస్తున్నా దారిలో ఉన్నా. అబ్బా లేవండి, చర్చికి టైం అవుతుంది. అబ్బా కాంతం, వారం అంతా కష్టపడి అలసిపోయానే. ఈ వారం టీవీలో, ఆన్లైన్లో చర్చికి అటెండ్ అవుదాంలేమి, నన్ను మాత్రం కంగారు పెట్టగా. అదేంటండి మీరు అలా అంటారు? ప్రతి ఆదివారం ఇలానే అంటారా? మీరే కదా మమ్మల్ని సంఘానికి తీసుకొని వెళ్ళాలి. మీరు రాకపోతే పిల్లలు కూడా సండే స్కూల్కి వెళ్ళడం లేదు. ప్రతి వారం ఒక్కరిదానే వెళ్ళాల్సి వస్తుంది. ఈ వారం అయినా నాతో అందరూ వస్తారని అనుకుంటున్నాను. ఈసారి కూడా చర్చిలో ఒక్కరిదాన్నే దేవుని వాక్యం వినాలా? సరే కానీ పిల్లలు లేచారా లేదా? ఇద్దికా, ఏరా, మీరు సండే స్కూల్కి వెళ్ళడం లేదంట, అమ్మ చెప్తుంది. అయ్యో అమ్మ, మేము దేవుని వాక్యం వింటున్నాం, దేవుల్లోనే నడుస్తున్నాం. యూట్యూబ్లో దేవుని స్టోరీస్ ఉన్నాయమ్మా, కళ్ళకు కట్టినట్లు అలా దేవుణ్ణి చూపిస్తారంతే. అమ్మా, టీవీలో మార్నింగ్ నుండి నైట్ వరకు నిద్రపోయేదాకా దేవుడి వాక్యం వస్తూనే ఉంటుంది. మనం ప్రార్థనే చేయక్కర్లేదు. వాట్సాప్లో ఇలా ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే చాలు, రాత్రి పగలు తేడా లేకుండా
మన కోసం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అందుకే చర్చికి వెళ్ళడం కన్నా మనం ఇంట్లో ఉండి టీవీ ముందు కూర్చొని హాయిగా సుఖంగా దేవుని వాక్యం వినేద్దాం. కష్టపడి అంత దూరం చర్చికి వెళ్ళాలా? నేను చూడు ప్రతి వారం జూమ్ మీటింగ్లో సువార్త చేస్తున్నాను. వాట్సాప్లో కరపత్రాలు పంచి పెడుతున్నాను. మరి ఇన్స్టాగ్రామ్లో దేవుడి పాటలతో హోరెత్తిస్తున్నాను. పిల్లలు, దేవుని వాక్యం మొబైల్లో విన్నా టీవీలో విన్నా తప్పు లేదు. దేవుని వాక్యం ఎక్కడ నుండి విన్నా తప్పు లేదు. కానీ దేవుడు సంఘాన్ని స్థాపించి దానికి ప్రాముఖ్యతనిచ్చాడు. సంఘం క్రీస్తుకి ప్రతిరూపం. మరియు నిజమైన క్రైస్తవులు దానిలో భాగమై ఉంటారు. బైబిల్ ప్రకారం తిమోతి వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు మొదట క్రైస్తవులు సంఘంలో ఏ విధంగా కలిసి ఉండేవారో వివరిస్తుంది. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20 ప్రకారం, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పారు. మనం సంఘంలో అందరం దేవుని కోసం కూడుకుంటాం. దేవుడు మన సంఘంలో ఉంటాడు, వారి మధ్యలో ఉంటారు. అంతేగాని ఇంట్లో టీవీ చూస్తూ మొబైల్లో దేవుని వాక్యం వింటేనో దేవుడు రాడు. పైగా మీరు విన్న వాక్యం రాతి నేలపై పడ్డ విత్తనంలా సారము లేకుండా ఎండిపోయి నశించిపోతుంది. చాలా దేశాలలో కుటుంబాలు చర్చికి రాకుండా సగం మూతపడిపోయాయి. అయ్యో క్షమించమ్మా, మేము దేవుని వాక్యం వింటున్నామని అనుకుంటున్నాం కానీ దేవునికి సంఘానికి దూరం అవుతున్నామని గ్రహింపలేదమ్మా. పదమ్మా చర్చికి. ప్రతి కార్యక్రమంలో టైంకి ముందుగా వెళ్ళి పాల్గొందాం. సరే పదండి, అందరం కలిసి చర్చ్కి వెళ్దాం. ఈరోజు మన క్రైస్ట్ చర్చ్లో సండే స్కూల్ వారు క్రీస్తు పుట్టుక నాటిక వేస్తున్నారు. మనం టైం కన్నా ముందు వెళ్ళి మనం చేయగలిగిన సహకారం వాళ్ళకి అందిద్దాం.